నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పిలుపు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీస్ అధికారిని సిబ్బందిని సన్మానించిన గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి. దేశంలో పరిశ్రమలు పెరగడం మాత్రమే కాదు, కార్మికుల జీవన స్థాయి మెరుగుపడితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల శ్రీబాబు వెల్లడి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన పరిషత్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ప్రచురితమైన భారత రాజ్యాంగం మహిళల సాధికారత పుస్తక ఆవిష్కరణ. మహిళలు సాధించుకున్న హక్కుల రక్షణకై పోరాడాలి. సీనియర్ న్యాయవాది సిహెచ్ శైలజ పిలుపు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రామగుండం మేయర్ మహంకాళి ఆదివారం గౌతమి నగర్లో డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్, కంపోస్ట్ యార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపర్ ప్లేసర్, కంపోస్ట్ తయారీ యంత్రాలు మరమ్మతులు లేక నిరుపయోగంగా పడి ఉన్నాయని వాటిని వెంటనే ఉపయోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కంపోస్ట్ యార్డ్ పునరుద్ధరించి తడి చెత్తను రీసైక్లింగ్ చేసి మొక్కల పెంపకానికి పనికి వచ్చే ఎరువుగా రైతులకు ఉపయోగపడేలా వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసే ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు. రెండవ డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ డంపింగ్ యార్డ్ లో నిర్మాణ దశలో ఉన్నందున సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి నగరంలో సేకరించే చెత్తలో 80% పైగా రీసైక్లింగ్ చేసే విధంగా చర్యలు చేపడతానని అన్నారు. అంతకుముందు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహణను FCI క్రాస్ రోడ్స్ లో పర్యవేక్షించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో సేకరించిన చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ డిఆర్సీసీ సెంటర్ కు తీసుకొస్తారు. ఒకప్పుడు ఈ డిఆర్సీసీ సెంటర్ మొట్టమొదటిసారిగా ప్రారంభించినప్పుడు మొదటగా మామూలుగా నడిచినప్పటికీ కూడా తర్వాత కాలంలో ఇది పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఇక్కడ ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇదంతా కూడా ఇప్పుడు పనిచేయకుండా ఉన్నది. దీనికి అనుబంధంగా కూడా ఇప్పుడు గోదావరి బ్రిడ్జి దగ్గర సపరేట్గా ఇంకో డిఆర్సీసీ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ దీనికి సంబంధించిన మెషినరీస్ అన్ని కూడా కొనుక్కొచ్చి కూడా ఈరోజు ఊరికే అక్కడ పడేసి డంప్ యార్డ్లో పడేసి ఉన్నప్పటికీ దీన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. గత 10 సంవత్సరాల కాలంలోనే ఈ మిషనరీస్ అన్ని కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఎవరైతే అప్పుడున్న అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్లకు సంబంధించి ఇక్కడ అనవసరంగా ఈ మిషనరీస్ కొనుక్కరావడం వల్ల దాని మీద వచ్చే కమిషన్లకు ఆశపడి ఇవన్నీ చేసారు తప్ప ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఈ మిషనరీస్ని యూజ్లోకి తీసుకురాలేదు ఇప్పటి వరకు కూడా. ఈరోజు మేము అధికారంలోకి వచ్చుడుతోటి దీనికి సంబంధించిన వ్యవస్థ అంతా చూడాలనే ఆలోచనతోటి ఈరోజు గౌరవ ఏసీ గారిని, తర్వాత ఏఈలు, డిఈలు, టౌన్ ప్లానింగ్ అధికారులు మొత్తం మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా ఉపయోగంలోకి తీసుకొస్తాం. ప్రజలకు ఏదైతే ఇప్పుడు డంప్ యార్డ్లతోటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మనకు ఊరి దగ్గర ఎక్కడెక్కడైతే డంప్ యార్డ్స్ ఉన్నాయో అక్కడ ఉన్న ఇండ్ల వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఇబ్బందులు పెడతా ఉన్నారు. కానీ ఇదే ఈ మిషనరీ అంతా ఇది యూజ్లోని ఇక్కడ తీసుకొస్తే డంప్ యార్డ్కు వెళ్ళవలసిన చెత్త అంతా కూడా దాదాపుగా 80% ఆఫ్ గార్బేజ్ కలెక్షన్ అంతా కూడా ఇక్కడనే యూజ్ చేసి దాన్ని పూర్తిగా రీసైక్లింగ్ చేసేసి దాని ద్వారా యాష్ లాంటిది మన బ్రిక్కు తయారు చేసే మెటీరియల్ కానీ, లేదు అంటే ఇక్కడ ఎరువులకు సంబంధించిన మెటీరియల్ కానీ అంతా తయారు చేసే అవకాశం ఉన్నది. గతంలో ఇక్కడ ఎరువులకు ఆ మెటీరియల్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోకపోవడం వల్ల పూర్తి నిరుపయోగంగా ఉండి కోట్ల రూపాయలు ఇప్పుడు నిధులు వృధా అవుతా ఉన్నాయి. కనుక ఖచ్చితంగా ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారితో మాట్లాడి దానికి సంబంధించిన ఏదేదైతే చిన్న చిన్న మనం రిపేర్స్ చేస్తే అవన్నీ ఉపయోగంలోకి వచ్చే పరిస్థితి ఉన్నది. అవన్నీ కూడా దానికి కావాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కేటాయించేసి ఆ మైనర్ రిపేర్స్ అన్ని చేయించేసి
తప్పకుండా ఇదంతా కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు అధికారులతోటి ఈ రోజే మాట్లాడి దాన్ని అంతా కూడా ఉపయోగంలోకి తీసుకొస్తాం. ఏదైతే చెత్త రామగుండంలో భారీ ఎత్తున వస్తూ ఉంటుంది దాన్ని అంతా తీసుకొచ్చి ఇక్కడ రీసైక్లింగ్ చేపించేసి ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో మేయర్ వెంట పలువురు కార్పొరేటర్లు నాయకులతో పాటు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ గురువీర, టీపీఎస్ నవీన్, ఏఈలు జమీల్ మీర్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, వార్డు అధికారులు మెప్మా సిఓ శ్వేత, ఆర్పీలు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గోదావరికని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆదివారం పోలీస్ స్టేషన్లో పనిచేసే మహిళా పోలీసు అధికారినితో పాటు మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళా ఎస్ఐ అనూష, మహిళా కానిస్టేబుల్స్ వెంకటలక్ష్మి, రచన, ప్రవళికలను సిఐ ఇంద్రసేనారెడ్డి పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి షీల్డ్ గిఫ్టులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వెల్కమ్ బ్యాక్. దేశంలో పరిశ్రమలు పెరగడం మాత్రమే కాదు, కార్మికుల జీవన స్థాయి మెరుగుపడితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని TPCC ప్రధాన కార్యదర్శి దుద్దిల శ్రీనుబాబు అన్నారు. రామగిరి మండలం సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్లో శనివారం సాయంత్రం INTUC RG3 APA ఏరియా జనరల్ బాడీ సమావేశం RG3 ఉపాధ్యక్షుడు కోట రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్, TPCC ప్రధాన కార్యదర్శి దుద్దిల శ్రీనుబాబు, వేతన సలహా మండలి కమిటీ సభ్యుడు నరసింహారెడ్డి, INTUC సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి మంతాని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ హాజరు కాగా శ్రీనుబాబు మాట్లాడుతూ INTUC అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ఫూర్తితో ఏర్పడిన ఒక గొప్ప సంస్థ అని తెలిపారు. కార్మికులు ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి సాధించినట్టని అన్నారు. గతంలో తన తండ్రి శ్రీపదరావుతో పాటు ఇప్పుడు మంత్రిగా ఉన్న తన సోదరుడు శ్రీధర్ బాబు కార్మికుల సంక్షేమానికి, ఉద్యోగుల భద్రత, సామాజిక భద్రత కోసం కృషి చేస్తూ వస్తున్నారని వెల్లడించారు. తాను కూడా కార్మికుల సంక్షేమం కోసం ముందుండి పనిచేస్తానని, కార్మికులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తన వల్ల సాధ్యమైనంత వరకు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మా నాన్నగారి విలువలతో ఉన్నది మా అన్నగారు కూడా అదే పాటలో ప్రజాస్వామ్యంలో ఎల్లప్పుడూ తన ప్రజా జీవితం కొనసాగిస్తూ సమాన అవకాశాల గురించి, కార్మిక సంక్షేమం గురించి, సమగ్ర అభివృద్ధి గురించి పనిచేశారు. దానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే ఈ ట్రేడ్ యూనియన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్ల స్ఫూర్తితో ఒక సంస్థ. ఈ సంస్థ జస్ట్ ఒక సంస్థనే కాదు, ఇది దేశ అభివృద్ధి, కార్మికుల సంక్షేమాన్ని పక్కన పెట్టకుండా వాటిని సాధించాలని ప్రతి క్షణం గుర్తించే కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తితో క్రియేట్ చేసిన సంస్థ. ఇది ఒక ట్రేడ్ యూనియన్ మాత్రమే కాదు. మనం ఇంగ్లీష్లో చాలాసార్లు అంటాం కదా, డిగ్నిటీ ఆఫ్ లేబర్, కార్మికుల గౌరవం, సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, కార్మికుల గౌరవం, తర్వాత వాళ్ళ హక్కుల గురించి పోరాడడం, ఇవన్నీ కంటే ముఖ్యంగా
ఒక గొప్ప ఉద్యమమే. ఎందుకంటే ఎవ్రీ డే ఇంతకుముందు మీరు చెప్పారు, మీటింగ్లు పెట్టుకోవాలి, చర్చలు చేయాలి, మన కష్టమైన చూడాలి, భద్రత కల్పించాలి. ఎలాంటి భద్రత? ఉద్యోగ భద్రత, కార్మికుల పని స్థల భద్రత, ఇవన్నీ గురించి రెగ్యులర్గా మీటింగ్లు చేసుకోవాలి. ఈ సమావేశంలో సింగరేణి పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కులపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని జన విజ్ఞాన పరిషత్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు ఎరకల లక్ష్మణరావు డాక్టర్ లక్ష్మీవాణి సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గోదావరిఖనిలోని జన విజ్ఞాన పరిషత్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎరుకల లక్ష్మణరావు కురుపు చేయగా సంస్థ ప్రధాన కార్యదర్శి జూపాక పోచం ప్రచురించిన అందుగుల రాజేషన్ సమన్వయకర్తగా వ్యవహరించిన భారత రాజ్యాంగం మహిళా సాధికారత పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ లక్ష్మీవాణి గుమ్మడి ఉజ్వల ఆజరే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి పురుషుడు విజయం వెనుక స్త్రీ ఉంటుందని, ఇంటిని నడిపించడంలో స్త్రీ పాత్ర అమోఘమని అన్నారు. అలాగే రాజ్యాంగంలో మహిళలకు కల్పించబడిన హక్కులతో పాటు ప్రభుత్వాలు కల్పిస్తున్న పథకాలపై వాటి ప్రయోజనాలపై పూర్తి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేటి ప్రపంచంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీపడి పనిచేస్తున్నారని అన్నారు. ఈ తరం ఆడపిల్లలకు మనం సంస్కృతి సంప్రదాయాలను నేర్పించాలని, నేటి తరం మహిళలు చెడు వైపు వెళ్లకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేలా చూడాలన్నారు. భారత రాజ్యాంగం మహిళా సాధికారత అనే ఒక అంశం మీద మన వాళ్ళందరూ కూడా జాగృత పరచాలని, చైతన్యపరచాలనే ఒక ఉద్దేశంతో మరి జన విజ్ఞాన పరిషత్ కన్వీనర్ అయినటువంటి అందుగుల రాజేశ్వర్ గారు ఒక సూచన చేశాడు. చేయడమే కాదు, దాన్ని ముందు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి చేతులు కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా ఈ పుస్తక ప్రచురణలో మరి ప్రచురణకర్తగా జూపాక పోచం గారు మరి ఎంతో రిస్క్ తీసుకొని ఈ పుస్తకాన్ని మీ ముందు ఆవిష్కరించేటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే జూపాక పోచం గారు. మనకు అర్థం కానటువంటి ఒక బ్రహ్మ పదార్థంగా ఉండిపోయింది. దాన్ని అందరికీ సులువుగా సరళమైన భాషలో అందులో ఉన్నటువంటి మన ముఖ్యంగా మహిళలకు ఉన్నటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని మీకు అందించాలి, అర్థమయ్యే రీతిలో చెప్పాలనే ఉద్దేశంతో దాన్ని సంకలపరిచి ఈ పుస్తక రూపంలో ముందుకు తేవడం జరిగింది. అదే మీరందరూ కూడా ఆ పుస్తకాన్ని చదవండి, మీరే కాదు ఇతరులతో చదివించండి. అందులో ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మనం చైతన్యమైన జాగృతమైన మనకు హక్కులు మనకు తెలిసి వస్తాయి. చాలా మంది పొల్యూషన్ వెళ్తుంటారు, చిన్న చిన్న సమస్యల మీద పోతుంటారు. అక్కడ పొల్యూషన్ దగ్గర మనకు భయం ఉంటుంది. మనకు హక్కులు స్వతహాగా మనకు పుట్టినతోటే మనకు హక్కులు ఉన్నాయి, అవి మనం మర్చిపోతున్నాం. మన హక్కులను తెలిసిన వాళ్ళం అయితే పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ కానీ కోర్టు కానీ వెళ్ళినప్పుడు అక్కడ మన హక్కులేంటి, మన విధులేంటి కూడా తెలిసి వస్తుంది. అక్కడ మనం ఎడ్యుకేట్ అయితే అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ వాళ్ళు చక్కగా రియాక్ట్ అవుతారు. మీరు ఎక్కడికి పోయినా కూడా మీరు ఎంకరేజ్ చేసుకోండి. నేను ఫలానా అని చెప్పుకున్నప్పుడే ఎదురు వ్యక్తి స్పందిస్తాడు. మీరు ఒక స్టేషన్ పోయినా, ఒక డాక్టర్ దగ్గర పోయినా, ఒక లాయర్ దగ్గర పోయినా, ఎవరి ఒక ఆఫీసర్ దగ్గర పోయినా కూడా, ఒక కలెక్టర్ దగ్గర పోయినా కూడా ముందుగా మీరు మీ యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. మీ గురించి మీరు చెప్పుకోవాలి. అక్కడ చెప్పుకున్నప్పుడే ఎదుటి వ్యక్తి ఎవరు అనేది తెలిసినప్పుడే దాని ప్రకారం వాళ్ళ స్పందన ఉంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే పుస్తకాన్ని బాగా చదవండి, పుస్తకంలో ఉన్నటువంటి హక్కులు తెలుసుకోండి. అంతేకాకుండా ప్రభుత్వం మనకు కల్పించేటువంటి కూడా ఏంటి తెలుసుకోండి, మనకున్న రక్షణ ఏమిటి, మనకున్న హక్కులు ఏమి కూడా తెలుసుకోండి. స్త్రీ లేనిదే సృష్టి లేదు, గమనం లేదు. ఆ స్త్రీయే శ్వాస చైతన్యం. అలాంటి స్త్రీమూర్తిని గౌరవించుకునే రోజు. మహిళా సాధికారికత ఏం సాధించాం ఇప్పటి వరకు, ఇంకా మనం ఏమేమి సాధించాలి, మన జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే అసమానతని ఎలా రూపుమాపాలి, వీటన్నిటికి కూడా విధి విధానాలు ఏర్పరచుకునే రోజు. ఇంకా మన మహిళలు సాధించిన విజయాలను అంటే ఒక వేదిక పైన పంచుకునే రోజు, వాళ్ళని అభినందించే రోజు ఈ రోజు. కాబట్టి అందరు కూడా మహిళలు చైతన్యవంతులై విద్య ఉపాధి అవకాశాలు గవర్నమెంట్ కల్పించేవన్నీ కూడా ఉపయోగించుకోవాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థిక రాజకీయ సామాజిక అన్ని రంగాల్లో కూడా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మేడం లక్ష్మీవాణి గారు మహిళలకు ఉన్న పథకాల గురించి, వాటిని ఎలా మనం భవిష్యత్తులో వాడుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు.
కానీ నిత్య జీవితంలో సంస్కృతి సాంప్రదాయాల విషయంలో, దేశం అభివృద్ధి చెందాల్సిన విషయంలో మహిళ ఎంతో తన పాత్రను ప్రోత్సహిస్తుంది. అసలు మహిళ లేనిదే మన దేశానికి కానీ మన భారత సంస్కృతికి కానీ గుర్తింపు ఎవరు తెచ్చిపెట్టారంటే మొదటి స్థానంలో ఉండేది మహిళ మాత్రమే. సో ఆ మహిళలు సంస్కృతి సాంప్రదాయాల పరంగా శాస్త్రీయ నృత్య కళలు కానీ అనేకమైన రంగాలలో ముందుండి దేశ అభివృద్ధిలో ఒక ముఖ్య పాత్రను వహిస్తున్నారు. సో ఈ పథకాలను మనం గ్రహిస్తూ పాటిస్తూ మన నిత్య జీవితంలో ఉండే కళలను కూడా ప్రోత్సహిస్తూ పిల్లలలో ఎలాంటి మార్పు రావాలన్నా అందులో కళలు అనేవి చాలా ప్రధాన పాత్ర వహిస్తాయి. మన సంస్కృతి, మన లాంగ్వేజ్, మన కల్చర్ వాటిని అన్నిటినీ అభివృద్ధి పరుస్తూ చదువుకుంటూ ఒక ఉమెన్ మన ఊరే కాదు, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం అలా దాటి ముందుకు వెళ్తూ మన దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని అభివృద్ధి పదంలో ప్రతి ఒక్క దేశానికి చాటుతూ ముందంజలో నిల్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క మహిళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మాజీ కార్పొరేటర్ బక్కి రాజకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎర్ర భాగ్యలక్ష్మి, దార సుశీల, ఆర్య దేవకర్ణ, రేవెల్లి గీత, దాసరి ప్రసన్న, లక్ష్మి, గంట భవిత, మర్రి దయాదేవి, పాత్రికేయులు దయానంద్ గాంధీ, మాదాసు రామూర్తి, సభ్యులు మాలెం మధు, దాసరి రామస్వామి, మర్రి ఐలయ్య, నంది నరేష్, కండమండ శ్రీహరి, ఎరుకల లింగమూర్తి, నూకల మొండి, లింగయ్య, కిష్టయ్య, వెంకటి, పెద్దుల, దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8862467777 9908552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. మహిళలు సాధించుకున్న హక్కుల రక్షణకై పోరాడాలని సీనియర్ న్యాయవాది సిహెచ్ శైలజ మహిళలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం పురస్కరించుకుని గోదావరికని శ్రామిక భవన్ ప్రాంగణంలో ఐద్వా, సిఐటియు, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూ, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఏ మహేశ్వరి అధ్యక్షత వహించగా గోదావరికని సీనియర్ న్యాయవాది సిఎస్ శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ మహిళా దినోత్సవం అంటే ప్రస్తుతం పాలకులు దానిని ఒక వేడుకలాగా కేకులు కట్ చేస్తూ స్వీట్లు పంచుతూ నిర్వహిస్తున్నారు. కానీ దాని వెనుక ఉన్న గొప్ప పోరాట స్ఫూర్తిని ప్రస్తుత సమాజానికి, భవిష్యత్తు తరాలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మహిళలు పనిచేసే రంగాల్లో పనికి తగ్గ వేతనం, పని ప్రాంతాల్లో కనీస భద్రత, మౌలిక సదుపాయాల కోసం వారికి ఉన్న హక్కులకై పోరాడిన రోజే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అనేది జరుపుకుంటున్నామని వారు గుర్తు చేశారు. కానీ ఇప్పటికీ సమాజంలో పని ప్రదేశాల్లో మహిళలకు సరైన సదుపాయాలు, భద్రతలు లేకపోగా ప్రస్తుత ఆధునిక సమాజంలో మహిళలకు మహిళా శత్రువులు అనే విధంగా సీరియల్ చిత్రీకరించి మహిళల గౌరవాన్ని కించపరుస్తున్నారని అన్నారు. సావిత్రిబాయి పులే, చాకిలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఝాన్సీ లక్ష్మీబాయి వీర వనితలు ఎన్నో పోరాటాలు, త్యాగాలు స్ఫూర్తి వల్ల మహిళలు వారి హక్కుల సాధనకై కృషి చేస్తున్నామని గుర్తు చేశారు. అందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే ముగ్గులు పోటీలు పెట్టాం, అందాల పోటీలు పెడుతున్నాం, వంటల పోటీలు పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం? మహిళా దినోత్సవం జరుగుతుంది కాబట్టి పెడుతున్నాం అంటారు. మరి నిజంగానే మహిళా దినోత్సవానికి మనం చేయాల్సిన పని అదేనా? వంటల పోటీలు పెట్టుకోవడం, ముగ్గుల పోటీలు పెట్టుకోవడం, దేశవ్యాప్తంగా అందాల పోటీలు పెట్టడం, ఫ్యాషన్ పెరడైస్ నిర్వహించడం, వీటి మార్గం కాదు. ఇది కాదు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఘనంగా మనం జరుపుకున్నామంటే నిదర్శనం అది కాదు. వాళ్ళ పోరాట స్ఫూర్తితో మన హక్కులు మనకు కావాలి, మన పరిదినాల్లో మార్పులు రావాలి, మన మగవాళ్ళతో సమానంగా పనిచేస్తున్న ఆడవాళ్ళం. మరి మనకెందుకు జీతం తక్కువ ఇస్తున్నారు? మరి అమ్మాయిలు డెలివరీ అయితే పిల్లల్ని ఉంచడానికి వచ్చిన లేదు, ఉయ్యాల లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, వెళ్ళాలంటే బాత్రూమ్ ఫెసిలిటీ లేదు. మరి ఇవన్నీ చేయాలి కాబట్టి ఫోన్ ఫెసిలిటీ, లైట్ల ఫెసిలిటీ, ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా
వందల మందితో ప్రదర్శన చేసి పని దినాలలో 10 గంటల్లో మార్పు, సమాన పనికి సమాన వేతనం, మహిళలకు ఓటు హక్కు కావాలి, ఇలాంటి అన్ని ఉద్యమాలు నడిపినటువంటి తీరు ఈ రోజు మనలో ఉందా అనేది మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ మహేశ్వరి, శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ ఏ జ్యోతి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొంటూ సాగర్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, డివైఎఫ్ఐ గోదావరికని పట్టణ కార్యదర్శి అట్ల శివకుమార్, ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు అనుష, సృజన, మానెమ్మ మహిళలు పాల్గొన్నారు. గోదావరికని మెయిన్ చౌరస్తాలోని పోచమ్మ ఆలయంలో ఆదివారం ఘనంగా పోచమ్మ బోనాలు ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినానికి ముందు ప్రజలు పోచమ్మ తల్లికి బోనాలతో మొక్కులను చెల్లించుకుంటారు. ఈ మేరకు ఆదివారం మహిళలు బోనాలతో తరలివచ్చి పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. పోచమ్మ దేవాలయం ముందు ఉన్న చెట్టుకు చిలకలను కట్టారు. ఆ అమ్మవారికి బెల్లం శాకం, కల్లు శాకం నైవేద్యంగా సమర్పించి మేకలను, కోళ్లను బలి ఇచ్చారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పిలుపు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీస్ అధికారిని, సిబ్బందిని సన్మానించిన గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి. దేశంలో పరిశ్రమలు పెరగడం మాత్రమే కాదు, కార్మికుల జీవన స్థాయి మెరుగుపడితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల శ్రీబాబు వెల్లడి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన పరిషత్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ప్రచురితమైన భారత రాజ్యాంగం మహిళల సాధికారత పుస్తక ఆవిష్కరణ. మహిళలు సాధించుకున్న హక్కుల రక్షణకై పోరాడాలి. సీనియర్ న్యాయవాది సిహెచ్ శైలజ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.